Welcome to Mora Anji Mora Anji 7 స్టడీ ఛానల్. మై నేమ్ ఇస్ అంజీ మోరా. మీకు టీచ్ చేస్తున్నాను వీడియోస్. మన వీడియోస్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మన ఛానల్ని, మోరా అంజీ 7 ఛానల్ని. లైక్ మళ్ళీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అన్ని దానిలో ఉపయోగపడతాయి మన వీడియోస్. ఓకే, మన టాపిక్ వచ్చేద్దాం. టాపిక్ వచ్చేసి 19వ శతాబ్దం నాటి భారతదేశంలో సంఘ మత సంస్కరణ ఉద్యమాలు. బ్రీఫ్గా మనం చెప్పుకుంటాం. భారతదేశంలో భారతీయులు బయట ప్రపంచంతో సంపర్కం లేకుండా ఏకాంతవాసంలో జీవిస్తున్నారని ఒక చరిత్రకారుడు చెప్పారు. ఏ చరిత్రకారుడు అంటే ఆల్బెరూని ఆయన పేరు. ఏ శతాబ్దం అంటే 11వ శతాబ్దం. ఇంచుమించు అదే పరిస్థితిలో భారతదేశంలో 19వ శతాబ్దం వరకు కొనసాగింది ఈ విధానం. అయితే 19వ శతాబ్దిలో ఏమైందంటే ఆధునిక ఆంగ్ల విద్యా వ్యాప్తి వచ్చినాక ఏమైంది, పాశ్చాత్య దేశీయుల తత్వసూత్రాలు, జీవన విధానం తెలిసి రావడం ఏమైంది, భారతీయుల వైఖరి మారింది, మౌలికమైన మార్పు రాగలిగింది. అయితే బ్రిటిష్ వారి సాంగత్యం మూలంగా హేతువాదం, వ్యక్తి శ్రేయవాదం, బౌద్ధిక స్వేచ్ఛ వంటి తాత్విక మార్గాలను వంటబడించుకున్న భారతీయులు తమ సామాజిక మతపరమైన వ్యవస్థలు, ఆచారంలో ఆ కోణాల్లో పరిశీలించడం జరిగింది. అయితే ఈ నూతన దృక్పథం కారణంగా ఏం చేశారంటే శతాబ్దాలుగా మనలో ఉన్న సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, సమాజంలో ప్రబలి ఉన్న ఆచార వ్యవహారాలు, వాటిలో సహేతుకత గురించి పునరాలోచన చేయగలరు. అయితే మత సంస్కరణలో ప్రయత్నాలు ఏదైనా జరిగాయంటే మొదట బెంగాల్లోను, తర్వాత పశ్చిమ భారతదేశంలోను తదితర ప్రాంతాల్లోని సంస్కరణోద్యమాలు భారతీయుల జీవన విధానాన్ని మార్చేసినాయి. అందులో ఒకటి రాజారామోహన్ రాయ్ గారు 1770 నుంచి 1833 వరకు ఈయనది కాలం వచ్చేసి బ్రహ్మ సమాజం సంబంధించిన స్థాపకుడు. రాజారామోహన్ రాయ్ గారు బెంగాల్లో బర్ద్వాన్ జిల్లాలోని రాధానగర్లో ఎప్పుడు జన్మించారంటే 1772లో జన్మించడం జరిగింది. రాజారామోహన్ జీవిత కథ, లేఖలు ప్రచురించిన సోఫియా డాబ్సన్ కోలెట్ రాయ్ జన్మ సంవత్సరం 1772గా పేర్కొంది. అయితే పాట్నాలో పర్షియన్, అరబిక్ భాషలు అధ్యయనం చేసిన రాయ్ ముస్లిం సంస్కృతి, సూఫీ భావాలతో ప్రభావితుడయ్యాడు. అరబిక్ భాషలో ఖురాన్ గ్రంథం చదివి రాయ్ తన 16వ ఏట విగ్రహారాధన పద్ధతిని ఖండిస్తూ ఒక భాష్యాన్ని రచించాడు. అందుకు ఆగ్రహించిన తండ్రి రాయ్ని ఇంటి నుంచి బహిష్కరించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాలు దేశదిమ్మరి జీవితం గడిపి తర్వాత కాశీలో నివసిస్తూ అక్కడే సంస్కృత భాష నేర్చుకొని హిందూ మత గ్రంథాలను పఠించాడంటే చదివినాడు. అయితే 1803లో ముర్షిదాబాద్కు మారిన తర్వాత ఆయనకు ఏకేశ్వర అపోసకులకు కానుక తుహఫత్ ఉల్ మవహద్దీన్ అనే గ్రంథాన్ని రచించాడు. అందులో విగ్రహారాధనను, ఆంధ్ర విశ్వాసాలను ఖండించి భగవంతుని అందు ఏకేశ్వర ఉపాసన సమర్థించిన ఎవరు రాజారామోహన్ రాయ్. అయితే ఇంకొకటి వచ్చేసి ఆయన క్రీస్తుశకం 1814 కాలంలో రాయ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి జాన్ డిగ్బీ వద్ద కొంతకాలం డిగ్బీ రంగాపూర్ కలెక్టర్గా ఆయన ఆశ్రయంతో దివాన్గా పనిచేశాడు. ఈ పదవిని వీడిన తర్వాత తను ఏం చేశాడు, రూపొందించిన మత సూత్రాలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేయసాగినాడు. అయితే ఏం లేదు, 1814 నుంచి 1814 వరకు ఏం చేసినంటే జాన్ డిగ్బీ వద్ద కొంతకాలం కలెక్టర్గా ఉన్నాడు. ఆయన రంగాపూర్ దివాన్గా పనిచేసినాడు. ఆ తర్వాత ఏం చేసింది, ఈయన సూత్రాలు, మత సూత్రాలు, సిద్ధాంతాలు వ్యాప్తి చేయడం జరిగింది. అయితే హిందూ, జైన, మహమ్మదీయ మత పండితులు చర్చలు జరిపేవాడు. హరిహరానంద తీర్థస్వామి పండితుల సాయంతో ఏం చేసాడు, తాత్విక గ్రంథాలు పఠించాడు. ప్రతి సాయంత్రం తన నివాస గృహంలో సమావేశాలు జరిపి మత విషయాలపై ఇష్టాగోష్ఠి, అంటే మరి ఒక ఇద్దరు కూర్చొని పఠించేదే ఇష్టాగోష్ఠి. రాయ్ తన 22 ఏట ఆంగ్లం నేర్చుకోవడం మొదలెట్టాడు. ఆంగ్లం అంటే ఇంగ్లీషు 22 ఇయర్స్లో నేర్చుకోవడం జరిగింది. ఫ్రెంచి విప్లవం గురించి, యూరోప్ రాజకీయాల గురించి అవగాహన పెంచుకున్నాడు. మొత్తం అంటే ప్రపంచం గురించి అవగాహన, ఫ్రెంచి విప్లవం ఎట్లా వచ్చింది, యూరోప్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి అవగాహన వచ్చింది. అయితే 1814 తర్వాత రాయ్ కలకత్తాలో స్థిరపడ్డాడు. ఎక్కడుంది కలకత్తా? వెస్ట్ బెంగాల్లో ఉంది. అక్కడ ఆయన ఆంగ్ల విద్యావంతుల్లో సామాజిక, మత, తాత్విక విషయాలపై చర్చలు జరిపేవాడు. వారి సహాయ ప్రతిఫలంతో ఆయన 1815లో ఆత్మీయ సభ అనే సంస్థ నెలకొల్పి
ఏకేశ్వర సూత్రాన్ని భగవంతుడు ఒకడే అనే సూత్రాన్ని ప్రతిపాదించే ఉపనిషత్తుల గ్రంథాన్ని తత్వాన్ని ప్రచారంలోకి తీసాగాడు. ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చినాయి. ఈ ప్రమేయాల రూపంలో అడుగుతారండి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్రీస్తు శతాబ్దం 1819 దక్షిణాదికి చెందిన సుబ్రహ్మణ్య శాస్త్రి అనే పండితునితో విగ్రహారాధనలోని అసంబద్ధతను గురించి వాదించి విజయుడైనాడు. ఏమైందో విజయం వధించింది ఆయనకు. 1825లో మనకు కూడా ఎగ్జామ్లో బాగా చదివితే విజయం వరిస్తుంది. 1825లో వేదాంత విద్యాలయాన్ని నెలకొల్పిండు. ఏకేశ్వర తత్వాన్ని బోధించి శుద్ధమైన ఉన్నతమైన ఆస్తికవాదాన్ని వ్యాపింపచేయడానికి సమకట్టాడు. తన ఉపోద్ఘాతం కూర్చిన ఉపనిషత్తుల అనువాద గ్రంథాలను ప్రచురించాడు. దీనివల్ల ఏం జరిగింది, ఆయనకు భావాల కొంత ప్రచారం కలిగిన ఆయన బంధు సహచర గణం చాలా మంది ఆయనతో బంధవ్యాన్ని వదులుకోసాగారు. 1820లో జీసస్ బోధలు శాంతి సంతోషాలకు మార్గం అని గ్రంథాలను ప్రచురించాడు రాయ్. ఎక్కడైనా సరే అండి, మనము ఈ కుల మత కట్టుబాట్లు ఇవన్నిటిని మనం వదిలి వేరే జీవన విధానాన్ని ఎంచుకున్నప్పుడు నీ ఎంబడి ఎంతమంది వస్తారు అనే దానికి ఉదాహరణ ఇది రాజా రామ్మోహన్ రాయ్ గారి. అదే కుల బంధవ్యాలు వదిలేను, అదే దాని గురించే. ఈ ప్రచురణతో క్రైస్తవ త్రిమూర్తిమత్వాన్ని గురించి శ్రీరాంపూర్లోని బాప్టిస్ట్ మిషనరీలతో వివాదం ఏర్పడింది. తర్వాత హిబ్రూ, గ్రీక్ భాషలు క్రైస్తవ గ్రంథాలను అధ్యయనం చేసి ఏకేశ్వర తత్వాన్ని సమర్థవంతంగా వివరించాడు. విలియం యాడమ్ అనే బాప్టిస్టు మతాచార్యుడు రాయ్ ఏకేశ్వరవాదాన్ని స్వీకరించాడు. ఈయన ఏకేశ్వరవాదాన్ని స్వీకరించిన అతను ఎవరు? విలియం యాడమ్ అనే బాప్టిస్టు. యాడమ్ గారు ప్రార్థనా సమావేశం నుంచి వస్తుండగా రాయ్ అన్నయ్యలైన తారాచంద్ చక్రవర్తి, చంద్రశేఖర్ దేవుడు ఏకేశ్వర తత్వ ప్రబోధనకు ప్రార్థనలుగా ఒక ప్రత్యేక మందిరం ఏర్పరిస్తే బాగుంటుందని సూచించారు. యాడమ్ స్వయంగా ఈ ప్రతిపాదన చేశాడని కొందరు అభిప్రాయం. ఏమైనా సంపన్నులైన కొందరు బంధుమిత్రుల సాయంతో రాయ్ ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో భగవంతుని ఏకత్వాన్ని అంగీకరించే వాళ్ళతో తొలి సమావేశాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు అదేవిధంగా 1828 ఆగస్టు 20 నాడు తారాచంద్ కార్యదర్శిగా బ్రహ్మ సమాజం నెలకొల్పబడింది. బ్రహ్మ సమాజం ప్రతిసారి బిట్ అడుగుతుంటారు. 1828 ఆగస్టు 20 ఇప్పుడు తారాచంద్ కార్యదర్శిగా బ్రహ్మ సమాజం నెలకొల్పబడింది. శనివారం సాయంత్రం సభ సమావేశమైంది. సమావేశ స్థలానికి పక్కన ఉన్న గదిలో ఏం చేసారు, ఇద్దరు తెలుగు బ్రాహ్మణుల చేత వేద పఠనం సాగేది. బ్రహ్మసభ అనే పేరుతో వివరించబడి బ్రహ్మ సమావేశ మందిరంలో ఉపనిషత్తుల అధ్యయనం జరిగేది. సమాజ సూత్రాల వ్యాప్తికి సంవాద కౌముది అనే పత్రికను ప్రారంభించడం జరిగింది. ఇది చాలా క్వశ్చన్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. సంవాద కౌముది ఎవరు ప్రారంభించడం జరిగిందంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఈ కార్యక్రమాలకు తోడుగా రాయ్ ప్రోద్బలంతో ఇంకొకటి 1829లో సతీ సహగమనాన్ని నిషేధించే శాసనామాలు కావడం జరిగింది. సతీ సహగమనం అంటే ఇది పూర్వకాలంలో భర్త చనిపోవడంతో భార్యను చితిలో వేసి కాల్చేవారు. ఎందుకు అంటే భర్త ముసలివాడైన భార్య చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకొని వివాహం చేసుకునేవాడు. అతను చనిపోతే అతను వెంబడి చితిలో దూకి చనిపోయేవారు. ఇది సతీసహగమనాన్ని నిషేధించే శాసనం అమలు కావడానికి రాజారామరావు రాయ్ గారి ప్రోద్బలం ఎంతో ఉంది. దానితో సాంప్రదాయకులు రాయను వ్యతిరేకించారు. 1829లో నిధులు సేకరించి బ్రహ్మ సమాజం కోసం ఒక భవనాన్ని కొనుగోలు చేయడం జరిగింది. క్రమంగా బ్రహ్మ సమాజానికి ఆదరణ పెరిగింది. మధ్యతరగతి విద్యావంతులు సభా సమావేశంలో ఎక్కువ సంఖ్యలో చాలా మంది రాసాగారు. రాయ్ ఉద్యమాన్ని అరికట్టడానికి సనాతనవాదులు రాధాకాంత్ దేవ్ నాయకత్వంలో ధర్మసభ అనే సంస్థను నెలకొల్పడం జరిగింది. సమాచార చంద్రిక అనే దినపత్రికను ఆరంభించి బ్రహ్మ సమాజాన్ని విమర్శించే వ్యాసాలు అందులో ప్రచురించారు. ఏం చేశారు? సమాచార చంద్రిక అనే దినపత్రికను కూడా ఆరంభించడం జరిగింది. బ్రహ్మ సమాజాన్ని విమర్శించే వ్యాసాలు అందులో ఏం చేశారు? ప్రచురించారు. వ్యాసాలను ఖండిస్తూ సంవాద కౌముదిలో ప్రతి విమర్శలు వచ్చేవి. అంటే రాధాకాంత్ దేవ్ నాయకత్వంలో ధర్మసభ అనే సంస్థను నెలకొల్పెట్టారు. మన ఇందులో వచ్చేది ఇలా పత్రిక వచ్చేది సమాచార చంద్రిక. ఇది ఏదికి ముఖ్య అనేది అంటే బ్రహ్మ సమాజాన్ని విమర్శించడానికనే ఈ పత్రిక పెట్టుకున్నారు. దీనికి ప్రతిగా ఏం చేసేది? సంవాద కౌముదిలో ప్రతి విమర్శలు వచ్చాయంటే ఆ విమర్శలు ఖండిస్తూ వచ్చేది. ఈ విధంగా బ్రహ్మ సమాజం ధర్మసభల వాదాల తర్వాత బెంగాల్ రాష్ట్రం అంతటా ప్రచారమయ్యాయి. ఏంటంటే వీళ్ళని అట్లా
తిట్టుకుని మామూలుగా అనుకునేవారు అన్నట్టు. వివిధ వర్గాల వారు, కులాల వారి వివాదంలో పాల్పంచుకున్నారు. రాయ్ స్వయంగా విమర్శలతో పాటు బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు బెదిరింపులతో మొదలయ్యి తర్వాత ఏమవుతుంది దాని అర్థం తెలుసుకుంటారు. ఏదైనా సరే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా కష్టంగా ఉంటుంది. జాబ్ కోసం సెర్చింగ్ చేయడం కానీ, జాబ్ కోసం కష్టపడడం కానీ, జాబ్ వచ్చిన తర్వాత ఆ తీపిదనం వేరు. ఇది కూడా అంతే. 1830 జనవరి 23 నాడు బ్రహ్మ సమాజ మందిరాన్ని రాయి నెలకొల్పాడు. దాని నిర్వహణ కోసం ఒక కర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శాశ్వతమైన ఏకరూపమైన దైవ సూత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1833లో రాయి మరణంతో కలకత్తాలోని బ్రహ్మ సమాజం కొంత స్తబ్దమైన ద్వారకానాథ ఠాగూర్ సమకూర్చిన కొద్ది నిధులతో కొనసాగింది. అలాగే నాటి పరిస్థితుల్లో 1838 దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజాన్ని స్వీకరించి సమాజానికి ఒక నూతన చైతన్యం సమకూర్చాడు. 1839లో ఆయన నెలకొల్పిన తత్వబోధిని సభ ప్రముఖులను ఆకర్షించింది. ఎవరు నెలకొల్పారు ఇది తత్వబోధిని సభ? దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పడడం జరిగింది. రాయి సూత్రాల కారణంగా సభ్యులకు ఒక ప్రమాణ పాఠాన్ని ఏర్పరిచారు ఠాగూర్. తర్వాత ఇది అయిపోయినాక ఇంకోటి ఇందులో వచ్చేసి అయితే దేవేంద్రనాథ్ ఠాగూర్ 1817 నుంచి 1805 వేద ప్రమాణాన్ని అంగీకరించి బ్రహ్మ సమాజ పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. దాంతో ఒక వివాదం తలెత్తింది. వేదాల అమోఘత్వాన్ని అంగీకరించే దృక్పథాన్ని హేతువాద దృష్టి గల అక్షయ్ కుమార్ దత్తా ఒప్పుకోలేదు. ఈ విభేదాన్ని పరిష్కరించే ఉద్దేశంతో 4 సమసమాజ సభ్యులైన యువకులను వేదం గురించి అవగాహన కోసం కాశీకి పంపడం జరిగింది. దేవేంద్రనాథ్ స్వయంగా కాశీకి వెళ్ళాడు. తర్వాత బ్రహ్మ సమాజం వేదాల అమోఘత సూత్రాన్ని త్యాజించింది. అయితే ప్రాచీన వేదిక గ్రంథాల పవిత్రను అంగీకరించే ధోరణిలోనే సమాజం కొనసాగింది. దేవేంద్రనాథుడు తన స్వయంగా ఏకేశ్వర తత్వాన్ని బోధించే ఉపనిషత్తు పాఠాలను సంకలనం చేసి ప్రచురించాడు. దీని గురించి ఏ మతంలోనూ ప్రమేయం లేకుండా సార్వత్రిక అనువర్తనశీలమైన ఆస్తికవాదాన్ని అనుసరించే ఒక దీక్షా పదాన్ని రూపొందించాడు. ఇప్పుడు మనం కీ పాయింట్స్ మాత్రమే చెప్పుకున్నాం. కేశవ చంద్రసేన్ గారి గురించి కూడా కీ పాయింట్స్ మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏవైతే టాపిక్ అంటారో దాని గురించే డిస్కస్ చేస్తున్నాం. కొంచెం లెంతీగా అనిపిస్తుంది. కాకపోతే ఏదంటే మనం టాపిక్ మొత్తం చదివితేనే ఎగ్జామ్లో ఓరియంటేషన్లో బాగా పార్టిసిపేట్ చేస్తాం. కేశవ చంద్రసేన్ వచ్చేసి 1838, 1884, 1850 తర్వాత సమాజంలో పాతకపోతున్న దురాచారాలను వ్యతిరేకించే ఉద్యమాన్ని బ్రహ్మ సమాజం చేపట్టింది. అంటే దురాచారాలు అంటే ఏంటి? ఇదే స్త్రీ సతీగమనము సతీ సహగమనం కానీ, అలాగే వేరే బాలిక విద్య, వితంతు వివాహం, భార్య బహుభార్యత నిషేధం, అలాగే ఏంటి వ్యసనాల నిర్మూలన, ఇవన్నీ కూడా దురాచారాలు మొదలైన చేపట్టి సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చేసింది. బ్రహ్మ సమాజ సూత్రాలను హేతుబద్ధం చేసింది. అలాగే మందిరం వ్యవహారాల నియమాల కోసం ప్రకారం నిర్వహించే ప్రయత్నం చేసింది. ఈ నూతన దశలో బ్రహ్మ సమాజ సారథి కేశవ చంద్రసేన్ 1857లో సమాజంలో చేరి 1861 నాటికి తుర్యాచార స్థాయికి ఎదిగింది. బ్రహ్మ ప్రతినిధికి సభగా సంగత్ సభను ఏర్పరిచి సామాజిక కార్యక్రమాలను చేపట్టింది. అయితే కేశవ చంద్రసేన్ నాయకత్వంలో 1866లో భారతీయ బ్రహ్మ సమాజం ఏర్పడింది. సమాజ కార్యక్రమాల నుంచి దేవేంద్రనాథ్ ఠాగూర్ తప్పుకోగా రాజనారాయణ బోస్ ఆది బ్రహ్మ సమాజ్గా అధ్యక్షుడైనాడు. విగ్రహారాధన తిరస్కరించడం ఎంత ముఖ్యమో కులాన్ని త్యజించడం అంతే ముఖ్యం కేశవ చంద్రసేన్ వీళ్ళు భావించారు. బ్రహ్మ సమాజం సార్వత్రికమైన ఉండాలి కానీ కుల పరిజ్ఞానం ఉండాలని వారు వాదించారు. అయితే 1857 1860 తురియ ఆచార్య స్థాయికి ఎదిగాడు. 1866లోనేమో భారతీయ బ్రహ్మ సమాజం వచ్చేసి కేంద్ర కేశవ చంద్రసేన్కు సంబంధించినది. అయితే ఇప్పుడు ఈ ఇయర్స్కు మనం చూద్దాం. సివిల్ మ్యారేజ్ చట్టంగా పేరు పొందిన ఈ దేశీయుల వివాహ చట్టం 1872లో వచ్చింది. ఇయర్స్కు మెయిన్ టార్గెట్ చేసి అవుతున్నాం మనం చదివితే. ఈ నూతన చట్టం వచ్చేసి యువకులకు వివాహరాత వయసు వచ్చేసి 18, 14 సంవత్సరాలుగా నిర్ణయించింది. అంటే యువకులకు వచ్చేసి యువకులకు 18, యువతులకు వచ్చేసి 14 సంవత్సరాలు నిర్ణయించింది. అయితే ఈ దేశీయుల వివాహ చట్టం ఎప్పుడు వచ్చింది? 1872లో రావడం జరిగింది. క్రీస్తుదానం 1870లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత కేశవ భారత సంస్కరణ సమాజంను స్థాపించడం జరిగింది. అయితే ఈయన వచ్చేసి శ్రీజనోద్ధరణ, కార్మిక వర్గానికి విద్య, చౌకగా అందుబాటులో సాహిత్యం, వ్యసన రహిత సమాజం, దానశీలత వంటి అంశాలను అందులో పేర్కొనడం జరిగింది. అలాగే
సులభ సమాచారం అనే పత్రికను 1 పైసా ఖరీదుతో ప్రచురించారు. 1 పైసా. స్త్రీలకు ఇంటి వదిలే విధి నేర్పడానికి ప్రయత్నం జరిగింది. పుస్తకాలు, పత్రికలు ప్రచురించే సంస్థలు ఏర్పడడం జరిగింది. ఇంటి వదిలే స్త్రీలకు విద్యార్థి సంస్థను 1863లో సమాజం ఏర్పరిచింది. స్త్రీ విద్య, స్త్రీ వివాహ వయసు పెంచడం, వితంతు వివాహం, బహుభార్యత్వ విసర్జన వంటివి వాటిని హిందూ సమాజం కూడా ఆమోదించింది. 1872లో జరిగిన ఒక సంఘటన బ్రహ్మ సమాజంలో మరొక చీలిక జరిగింది. ఏది? తన కుమార్తె వివాహాన్ని హిందూ సాంప్రదాయానుసారం జరిపించారు కేశవచంద్ర సేన్. వధువు కానీ వరుణ్ కానీ వివాహ వయసు రాకుండా జరిగిన ఈ వివాహం బ్రహ్మ సమాజం ఉద్యమం నుంచి తెచ్చిన దేశీయ వివాహ చట్టాన్ని ఉల్లంఘించి దీనిపై విమర్శల పరంపర వచ్చింది. అంటే అదే నీ కూతురు వివాహము వయసు లేకుండా చేసినావు ఇలా అనే ఒక ప్రచారం వచ్చిన వల్ల తర్వాత ఏమైంది? ఉత్తర నేతలు శివనాథ శాస్త్రి, ఆనంద మోహన్ దాస్ బోస్లు సాధారణ బ్రహ్మ సమాజం నెలకొల్పారు. 1878 మే 15న. ఈ పరిణామాల తర్వాత కొద్ది కాలంలో బ్రహ్మ సమాజం కనుమరుగమైంది. హేతువాద దృక్పథం, వ్యక్తి ఆత్మ స్వతంత్ర సూత్రాలపై ఆధారపడి వచ్చిన బ్రహ్మ సమాజం ప్రవేశపెట్టిన సామాజిక సంస్కరణలను, నైతిక మతపరమైన ధోరణులను హిందూ సమాజం ఆమోదించడంతో ప్రధానమంత్రి స్రవంతి నుంచి విడిపోయిన బ్రహ్మ సమాజ స్రవంతి కేవలం ఒక కుల్యగా నిలిచిపోయిందని సమాజ సభ్యులు ఒకరు వ్యాఖ్యానించారు. 1864లో కేశవచంద్ర సేన్ పర్యటన కాలం నాటికి మత సంస్కరణల వాతావరణం బొంబాయి రాష్ట్రంలో ఏర్పడింది. మతాంతరీకరణ కార్యక్రమం విద్యావంతులైన మధ్యతరగతి వారికి యోగింపుగా కొనసాగింది. అయితే దాన్ని నిరోధించడానికి చేసిన ప్రయత్నాల్లో పరమహంస సభ నిర్మాణం ఒకటి. కేశవ పర్యటన స్ఫూర్తితో ఆత్మారాం పాండురంగు, మహాదేవ్ గోవిందర్ అన్నడే, ఆర్జీ బండార్కర్ కృషి ఫలితంగా 1869లో ప్రార్థన సమాజ్ నెలకొల్పింది. ఈ క్వశ్చన్ చాలా సార్లు రావడం జరిగింది. ఎవరెవరు నెలకొల్పారు ప్రార్థన సమాజ్? 1869లో ప్రార్థన సమాజ్ నెలకొల్పింది ఎవరు? ఆత్మారాం పాండురంగ్, మహాదేవ్ గోవిందర్ అన్నడే, ఆర్జీ బండార్కర్ కృషి ఫలితంగా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ సార్వత్రిక ఆస్తికవాదం, ఏకేశ్వరతత్వం, ఆత్మ ఈశ్వరుడు వేరువేరనే అద్వైత్వం, భగవత సాంప్రదాయ ప్రార్థన సమాజం ముఖ్య సూత్రాలు. ప్రార్థన సమాజం మూల సూత్రాలకు కల్పించిన రనడే అస్తిత్వవాదం, సర్వమానవ సమానత్వం, సమాజానికి ప్రతిపాదిక విలువలుగా భావించాడు. సంఘ సంస్కరణ, మత సంస్కరణల లక్ష్యం మానవుని బాహ్యవ్యక్తిని మార్చడం జరిగింది అని రనడే ఉంది. 1885, 1888 భారత సమాజ నిర్మాణంలో ఒకరు కూడా. ప్రార్థన సమాజం మహిళా విభాగంలో పండిత రాముబాయి విశేష కృషి చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దయానంద సరస్వతి గారి గురించి మనం ఇంకొక వీడియో క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. మనకు అన్నీ ఒకటేసారి అనే ఒక విషయంతో మనం ఒక క్లాస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసి మోరా NG7. అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. మన ప్రొఫైల్ పిక్ వస్తుంది, నా ఫోటో. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఫోటో వస్తుంది ఇట్లా, మోరా NG7 మన ఛానల్ నేమ్.